హాయ్ ఫ్రెండ్స్, కోడింగ్ నేర్చుకుందాం ఈజీగా, చాలా ఈజీగా. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం యాంగులర్కి సంబంధించినటువంటి ఫోల్డర్ ఆర్కిటెక్చర్ గురించి చూద్దాం. రైట్, సో మీకు అందరికి కనిపిస్తుంది అనుకుంటాను. సో మీకు ఆల్రెడీ తెలుసు మనం వాడేది ఎన్జీ సర్వ్. ప్రాజెక్ట్ స్టార్ట్ అవుతుంది. ఓకే, ఇక్కడ చూడండి. సో ఇప్పుడు మనం అంతకుముందు ఆల్రెడీ ఒక ప్రాజెక్ట్ని అడ్మిన్ ఎల్టీని మన దాంట్లో ఇంటిగ్రేట్ చేయడం జరిగింది. ఇప్పుడు మనం ఫస్ట్ ఒక నోట్స్ రాసుకున్నాం. అసలు ఫోల్డర్ ఆర్కిటెక్చర్ ఎలా ఉండాలి, ఫోల్డర్ ఆర్కిటెక్చర్ .txt. రైట్, సో దీంట్లో ఫోల్డర్ ఆర్కిటెక్చర్ అంటే మనం డివైడ్ చేసేటప్పుడు మనం ఏం చేస్తామంటే ఫస్ట్ మీకు సింపుల్ మెథడ్ లాగా ఫస్ట్ కాంపోనెంట్స్ని డివైడ్ చేస్తున్నాను. కాంపోనెంట్స్, రైట్. దాని తర్వాతకి మెయిన్ కాంపోనెంట్ తీసుకుంటాను. మెయిన్ కాంపోనెంట్, రైట్. ఏంటి మెయిన్ కాంపోనెంట్ ఏంటో చూద్దాం. సర్వర్ స్టార్ట్ అవుతుంది. రైట్, చూద్దాం సర్వర్ ఆన్ అయిందో లేదో, ఇంకా టైం పడుతుంది. సో మనం అంతకుముందు వీడియో చూసినప్పుడు ఒకసారి ప్రివ్యూలాగా చూద్దాం. చూడండి, సో ఇదంతా ఒక అడ్మిన్ ఎల్టీ, రైట్. మనం సైట్ ఓపెన్ చేస్తే దీంట్లో నేను ఏం చేస్తున్నానంటే ఈ పైన భాగం చూసారా, ఇక్కడి నుంచి ఇక్కడికి ఉన్న భాగం ఇదంతా కూడా హెడర్ అంటారు, రైట్. నెక్స్ట్ ఇక్కడ మీకు కనిపిస్తుంది చూసారా, కింద భాగం ఇదంతా ఫూటర్. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసరికి మీకు వచ్చింది ఇక్కడ సైడ్ బార్. నెక్స్ట్ ఈ మధ్యలో ఉంది చూసారా, ఇదేంటంటే కంటెంట్, రైట్. సో ఇక్కడ చూడండి, ఈ ఫస్ట్ ఉంది చూసారా, ఫస్ట్ ఏ విధంగా ఉంటుందో ఒక్కసారి నేను చూపిస్తున్నాను రెడ్ కలర్లో. ఇది వచ్చేసరికల్లా దీని హెడర్, HEADER, హెడర్ అనే కాంపోనెంట్ అండి. దీని గురించి మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీరు కంగారు పడబాకండి. ఇది వచ్చేసరికల్లా సైడ్ బార్, సారీ పోయింది అనుకోబాకండి. నెక్స్ట్ లాస్ట్ కింద వచ్చేసరికల్లా ఫూటర్, FOOTER, రైట్. ఇది వచ్చేసరికల్లా కంటెంట్ ఏరియా. ఇక్కడ చూడండి, యాక్చువల్గా మనకి ఇక్కడ సర్వర్ లోడ్ అయిందన్నమాట. ఓకే, రైట్. లోకల్ హోస్ట్ 4200 మనకు తెలుసు, 4200. సో ఇలా సైడ్ కనపట్టాను మనం ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో మనం చూసాం ప్రాజెక్ట్ ట్యూటోరియల్స్ యాంగులర్లో. సో ఇప్పుడు మనం దీన్ని కొంచెం ఆర్గనైజ్ చేయడం ఎట్లానో చూద్దాం, అంటే ఒక ప్రాజెక్ట్కి తగ్గట్టుగా ఆర్గనైజ్ చేయడం ఎట్లానో చూద్దాం. చూడండి, ఫస్ట్ థింగ్ ఈ మొత్తం పేజీ కోడ్ అంతా ఒకటే పేజీలో ఉంది, అంటే ఒకటి కాంపోనెంట్ లాగా ఉంది. సో దాన్ని మనం ఒక స్మాల్ కాంపోనెంట్స్గా విడగొడుతున్నాం. ఇక్కడ చూడండి, దీన్ని ఎన్ని కాంపోనెంట్స్గా విడగొట్టాం చూసారా, ఇవన్నీ కూడా స్మాల్ కాంపోనెంట్లో విడగొట్టి వాటన్నిటిని ఒకటే పేజీలో చేరుస్తాను అనమాట. అంటే ఈ కాంపోనెంట్కి సంబంధించిన ఒక చిన్న పేరు ఉంటుంది. మీకు అంతకుముందు తెలుసు, ఒక కాంపోనెంట్ విడగొట్టి ఆ కాంపోనెంట్ కోడ్ అంతా ఇక్కడ పిలవాలంటే మీకు యాంగులర్కి సంబంధించిన బేసిక్స్ ప్లేలిస్ట్లోకి వెళ్ళి ఒకసారి చూడండి. దానికి ప్రతి కాంపోనెంట్కి ఒక సెలెక్టర్ ఉంటుంది. ఆ సెలెక్టర్ని ఒక ట్యాగ్ లాగా ఇక్కడ కాల్ చేస్తే ఓకే, ఈ కోడ్ అంతా వచ్చి ఇక్కడికి లోడ్ అవుతుంది అనమాట. సో అదేవిధంగా సైడ్ బార్కి సంబంధించి చిన్న స్నిప్పెట్ ఉంటుంది, సెలెక్టర్ అని, కంపోనెంట్ సెలెక్టర్. దాన్ని ఇక్కడ లోడ్ చేస్తే దానికి సంబంధించిన కోడ్ అంతా సెలెక్ట్ అవుతుంది. దీనివల్ల మనకు ప్లస్ ఏంటి, ఇలా లోడ్ చేయడం కోడ్ అంతా ఎక్కడ ఉంచవచ్చు కదా అంటే, ఓకే ఒక పేజీ అంటే ఓకే. మీరు ఇక్కడ చూడండి, ఒక ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక స్కూల్కి సంబంధించిన దాంట్లో చూసినట్టయితే ఫస్ట్ మనం క్లాసెస్ క్రియేట్ చేయాలి, దాని తర్వాతకి సెక్షన్స్, దాని తర్వాత స్టూడెంట్స్. అంటే ప్రతి దాంట్లో సైడ్ మెనూ బార్ ఎన్నిసార్లు మనం కోడ్ రిపీట్ చేస్తాం. ఇంకొక విషయం,
ఎవ్రీ టైం మీరు అలా రిపీట్ చేయటం వల్ల ఎక్కడైనా ఎర్రర్ని మార్చాలనుకోండి, ఎక్కడైనా ఎర్రర్ ఉంది, ప్రతి 10 పేజీలు ఉంటే 10 పేజీలోకి వెళ్ళి మార్చాలి. అదే ఈ కంటెంట్ సపరేట్ చేశాం కదా, ఆ సపరేట్ చేసిన కోడ్లో అది అంటే సెంట్రలైజ్డ్ కోడ్. సో దాన్ని మనం ఈజీగా అక్కడ అంటే జస్ట్ ఆ సెంట్రల్, ఫర్ ఎగ్జాంపుల్ ఇది సైడ్ బార్ అనుకోండి, ఈ కోడ్ నేను ఇక్కడ పిలుస్తున్నాను. సపోజ్ ఏదైనా ఎర్రర్ వస్తే జస్ట్ ఇక్కడ మారిస్తే 10 పేజీల్లో ఉంటే 10 పేజీల్లో మారిపోతుంది. సో అందువల్ల ఏం చేస్తారంటే ఇక్కడ మొత్తం కూడా యాంగులర్ మొత్తం కూడా కాంపోనెంట్స్గా విడగొడతారు ప్రతి దాన్ని సాధ్యమైనంత వరకు తక్కువగా. ఇంకొకటి కీప్ ఇన్ యువర్ మైండ్, ఒక డెవలపర్గా నెంబర్ ఆఫ్ లైన్స్ ఎక్కువ అవుతున్నాయి అని అంటే కీప్ ఇన్ యువర్ మైండ్, డివైడ్ దట్ ఇంటూ ద కాంపోనెంట్. మ్యాక్స్ ఎన్ని లైన్స్ ఉండొచ్చు సార్ అంటే మ్యాక్స్ 200 250 అంతే, ఇక తప్పదు అనుకుంటే. రెండో విషయం, ఇక్కడ ఒక చిన్న పాయింట్ గుర్తుపెట్టుకోవాలి, ఆల్రెడీ వేరే వాళ్ళు చేస్తున్నారు, దాన్ని మళ్ళీ మీరు కాంపోనెంట్ విడగొట్టబాకండి. ఎందుకు అని అంటే మళ్ళీ దాన్ని మీరు రీవర్క్ చేయడానికి ఎక్కడన్నా మళ్ళీ బ్రేక్ అవుతుంది. సో అటువంటి ఎప్పుడు చేయదు. మీ చేతిలో కోడ్ ఉంది, మీరు ఆర్గనైజ్ చేయడం, మీకు ఫుల్ పర్మిషన్స్ ఉన్నాయన్నప్పుడు మాత్రమే చేయాలి తప్ప జనరల్ టర్మ్స్లో మీరు చేయకూడదు. రైట్, మీ కంట్రోల్లో ఉన్నప్పుడు మాత్రమే ఇలా కాంపోనెంట్స్గా విడగొట్టుకోండి. సో మ్యాక్స్ 200 to 250 లైన్స్ కోడ్ వచ్చేట్టు ప్రాక్టీస్ చేయండి. ఓకే, రైట్. సో ఇప్పుడు ఫస్ట్ కాంపోనెంట్స్గా విడగొడుతున్నాం. చూడండి, ఫస్ట్ హెడర్, సైడ్ బార్, కంటెంట్, ఫూటర్. వీటిని ఎలా విడగొడదామో చూపిస్తాను మీకు. ఇక్కడ మీకు సైడ్ బార్లో కూడా మనకి ఇక్కడ చూడండి, మీకు సైడ్ బార్లో చాలా మెనూ ఉంది. ఇంత మెనూస్ మనకు అవసరం లేదు కదా, సో మనం రిక్వైర్మెంట్కి తగ్గట్టుగా మనం పెట్టుకోవచ్చు. సో వాటన్నిటి కూడా ఇప్పుడు మనం చేద్దాం. చూడండి ఇక్కడ. సో ఫస్ట్ థింగ్ మనకు ఉపయోగపడే కమాండ్స్, సో యాంగులర్ CLI కమాండ్స్. మీకు అంతకుముందు ఓల్డ్ యాంగులర్ బేసిక్స్ ట్యూటోరియల్స్ కమాండ్స్ అన్నీ చెప్పాను. ఇప్పుడు మనకు కాంపోనెంట్స్ కావాలి కాబట్టి కాంపోనెంట్ క్రియేట్ చేయడానికి ngg జనరేట్ కాంపోనెంట్ అండ్ ఇక్కడ మనం కాంపోనెంట్ నేమ్ రాస్తాం, రైట్. సో దీని ఇంకా షార్ట్ అండ్ ఫైవ్ ఏం చేశారంటే ng జనరేట్ కాంపోనెంట్, ఓకే, రాసి అక్కడ ఏం చేస్తున్నారు వాళ్ళు అని అంటే అక్కడ కాంపోనెంట్ ప్లేస్లో ఏ కాంపోనెంట్, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇప్పుడు వాడేది ఏంటంటే క్లాస్ అయితే మనకు ఆల్రెడీ క్లాసులు ఉంటాయి కదా, దానికి దీనికి మనకి క్లాష్ వస్తుంది కాబట్టి నేనేం వాడుతున్నానంటే మై క్లాస్ అని వాడుతున్నాను, రైట్. అప్పుడు మనకి ఏ కన్ఫ్యూజన్ ఉండదు, క్లియరా? లేదా స్కూల్ క్లాస్ మై క్లాస్ అని వాడుతున్నాను, సో నో ఇష్యూ. సో దీనివల్ల మనకి కాంపోనెంట్. కానీ ఇక్కడ గమనించండి, సో మై క్లాస్ అనే కాంపోనెంట్ వాడుతున్నాం. సో క్లాస్ కాదు, ఇప్పుడు మనం ఫస్ట్ చిన్న కాంపోనెంట్స్గా విడగొడదాం అనుకున్నాం కాబట్టి ఫస్ట్ ఏం చేస్తున్నాను, ఇక్కడ మీరు చూడండి, ఇంకొక టర్మినల్ ఇక్కడ ప్లస్ సింబల్ చేస్తే వస్తుంది. ఇక్కడ నేను ఏం చేస్తున్నా అంటే ng జనరేట్ కాంపోనెంట్ సైడ్ బార్ అని రాస్తున్నాను. ఫస్ట్ నేను సైడ్ బార్ కాదు, ఫస్ట్ హెడర్ కాంపోనెంట్ తయారు చేసుకున్నాను. హెడర్ ఇక్కడ లేదంటుంది, ఎందుకని అంటే నేను ఆ ఫోల్డర్లో లేను. సో చూడండి, ఇంకోటి సార్ హెడర్ కాంపోనెంట్ ఆటోమేటిక్ హెడర్ మీరు పేరు పెడితే కాంపోనెంట్ అదే తయారు చేసుకుంటుంది, మీరు కూర్చొని చేయాల్సిన అవసరం ఏం లేదు. ఓకే, హెడర్ కాంపోనెంట్ అది ఇన్బిల్ట్ హెడర్ కాంపోనెంట్ క్లాసే తయారు చేస్తుంది. ఇక్కడ మీరు చూడండి కావాలంటే ఇది నేమింగ్ కన్వెన్షన్. హెడర్ ఎప్పుడు స్మాల్ లెటర్స్లో మీరు ఇచ్చేటప్పుడు స్మాల్ ఇవ్వాలి, రైట్. ఇక్కడ చూడండి టీఎస్ ఫైల్ చూడండి, ఇక్కడ హెడర్ కాంపోనెంట్ అని ఇస్తుంది, మీరు హెడర్ కాంపోనెంట్ చేయాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనం ఏమనుకున్నాం, సైడ్ బార్. సో రెండోది వస్తుంది, రైట్. మనం ఇంకోటి ఏమనుకున్నామండి, ఫూటర్, రైట్. సో ఇలా మనం 3 కాంపోనెంట్స్ని తయారు చేసాం. మరి కంటెంట్ ఏంటి, కంటెంట్ లాజిక్ మీకు చెప్తాను. మనం ముందు వీటిని ఫోకస్ చేద్దాం. ఫస్ట్ యాజ్ యూజువల్ ఇక్కడ చూడండి, మీకు ఇక్కడ సో యాప్ అనే ఫోల్డర్లో హెడర్, ఫూటర్, హెడర్, సైడ్ బార్ 3 తయారయ్యాయి కదా. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను, మన టోటల్ కోడ్ని ఎక్కడ పెట్టామంటే మనం app.component.htmlలో పెట్టాం, రైట్. నేను ఇక్కడికి వెళ్తున్నాను, టాప్కి వెళ్తున్నాను. ఇక్కడికి వెళ్ళి ఇక్కడ మీరు చూడండి nav బార్ కనిపిస్తుంది, దీన్ని ఒక్కసారి కొలాప్స్ చేస్తున్నాను. ఇది సైడ్ అంటే సైడ్ బార్, చూడగానే మీకు అర్థమవుతుంది కదా. ఇది కంటెంట్, ఓకే. నెక్స్ట్ ఇది వచ్చి కల ఫూటర్, ఓకే. ఇది మనకు అంత అవసరం లేదు, పక్కన పెట్టండి. సో ఫస్ట్ నేను ఏం చేస్తున్నానంటే ఈ హెడర్ భాగం ఉంది కదా, ఈ nav అనే హెడర్, ఇక్కడ చూడండి nav బార్, ఈ హెడర్ బార్ని నేను కట్ చేసి మనకి హెడర్ ఉంది చూసారా, దీంట్లో HTMLలో పెడుతున్నాను.
సో ఇంకొకటి, మీరు కంపల్సరీ బేసిక్స్ రావాలండి. ఇక్కడ నేను బేసిక్స్ చెప్పట్లేదు, మీరు దయచేసి ఏమనుకోబకండి. మీకు కావాల్సినటువంటి నాలెడ్జ్ అంతా కూడా యాంగులర్ బేసిక్ ట్యూటోరియల్స్లో ప్లేలిస్ట్లో ఇచ్చాను, ఒక్కసారి అక్కడికి వెళ్ళి చూసుకోండి దయచేసి. ఇది ప్యూర్లీ ప్రాజెక్ట్ ఓరియంటెడ్గా ఉంటుంది, అంటే ఇక్కడ ట్రికీ విషయాలు మాత్రమే ఇక్కడ చెప్పడం జరుగుతుంది. ఓకే, బేసిక్స్ కావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను కాంపోనెంట్స్కి విడగొడుతున్నాను, కానీ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళినప్పుడు ఈ కాంపోనెంట్స్ని మాడ్యూల్స్ని ఎలా చేయాలి ఆ ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. ఇది యాక్చువల్గా మీకు అర్థం కావడం కోసం ఇలా విడగొట్టుకుంటూ వస్తున్నాను. మీరు పర్ఫెక్ట్ అంటే ఒక ఎక్స్పీరియన్స్డ్ డెవలపర్, అంటే ఒక బేస్ లెవెల్ డెవలపర్ నుంచి మిమ్మల్ని చిన్నగా మిడిల్ లెవెల్ డెవలపర్, అడ్వాన్స్ ఇట్లా మూవ్ చేసుకునే ఉద్దేశంతో మీకు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను కూడా. రైట్, ఓకే. సో నేను ఇలా విడగొట్టాను. రైట్, ఇప్పుడు నేను ఒక్కసారి బ్రౌజర్కి వెళ్ళి చూస్తాను. చూడండి, మీకు టాప్ హెడర్ లేదు చూడండి, ఇక్కడ పైన హెడర్ ఉండేది లేదు. ఓకే, సో టాప్ హెడర్ లేదు. మరి టాప్ హెడర్ కావాలంటే ఏంటి? సో ఫైనల్గా ఏ పేజ్ లోడ్ అవుతుంది? app.component. సో నేను ఎక్కడ కావాలి? ఇక్కడ కదా మన కోడ్ తీసేసింది, ఇక్కడ. రైట్, ఇక్కడ కోడ్ తీసేసాం. ఓకే, ఇక్కడ కోడ్ తీసేసాం. సో ఇక్కడ కావాలి అంటే నాకు హెడర్కి సంబంధించినటువంటి ఒక సెలెక్టర్ ఉంటుంది, app-header అని. రైట్, దాన్ని తీసుకొని వచ్చి నేను app.componentలో ఒక ట్యాగ్ లాగా ఇవ్వాలి. చూడండి, ఇప్పుడు మనకి లోడ్ అవుతుంది. ఒక్కసారి నేను ఇక్కడికి వెళ్ళి దీనికి వస్తాను. ఇప్పుడు చూడండి, ఆటోమేటిక్ అప్డేట్ అవుతుంది. హెడర్, సారీ, ఆర్ మిస్ అయింది, అందువల్ల రెడ్ కలర్ వస్తుంది. చూడండి, ఇప్పుడు నాకు హెడర్ వచ్చేస్తుంది, పై భాగం వచ్చింది. చూసారా? ఇప్పుడు అంతకుముందు మనకి ఇవి లేవు, ఇట్లా ఇవి లేవు, వెళ్ళిపోయాయి. నెక్స్ట్ ఇప్పుడు మనం సైడ్ బార్ చూద్దాం. చూడండి, ఇది సైడ్ బార్ కదా. సో ఈ సైడ్ బార్ని మొత్తం ఇందాక కొలాప్స్ చేశాను, దీన్ని కట్ చేస్తున్నాను. కట్ చేసి సైడ్ బార్లోకి వెళ్ళి సైడ్ బార్ యొక్క HTMLలో లోపల ఏది ఉందో ఉన్నదంతా తీసేసి దీన్ని పేస్ట్ చేస్తున్నాను. రైట్, సో ఇప్పుడు app.component దాంట్లోకి వెళ్ళి ఇక్కడ మళ్ళీ, సో నేను మళ్ళీ తెలుసుకోవాల్సిన అవసరం, ఆటోమేటిక్గా ఇది వస్తుంది చూడండి సైడ్ బార్ అని. నేను క్లోజ్ చేస్తే ఆటోమేటిక్గా వచ్చేస్తుంది app-sidebar. కొంచెం స్పేస్ ఇచ్చి ఒకసారి మళ్ళీ ఒకసారి సేవ్ కూడా సెట్ అయిపోతుంది, ఏం లేదు, నేను చేసింది ఏం లేదు, మీరు చూసే ఉంటారు. ఫస్ట్ ఒకసారి ఈ సైడ్ బార్ని తీసేద్దాం, అసలు ఎట్లా కనిపిస్తుందో చూద్దాం, మీకు అది అర్థమవుతుంది. రైట్, ఇప్పుడు చూడండి, మీకు చూడండి ఇక్కడ మీకు సైడ్ బార్ లేదు, చూసారా? మీకు కావాలనుకుంటే అది పెట్టాలి. సో నెక్స్ట్ వచ్చేసరికల్లా మనం ఫూటర్కి సంబంధించిన చాలా కోడ్ ఉంది. దీన్ని మొత్తాన్ని కాపీ చేసి, సరే దీన్ని మొత్తం తీసేస్తున్నాను, కట్ చేసి నేను ఏం చేస్తున్నాను, ఇక్కడ మనం ఫూటర్ అని తయారు చేసుకున్నాం కదా, ఇక్కడికి వెళ్ళి ఈ కోడ్లో దీంట్లో ఏ కోడ్ అయితే ఉందో దాన్ని డిలీట్ చేసి దాంట్లో పేస్ట్ చేస్తున్నాను. రైట్, ఇప్పుడు చూడండి మీకు ఫూటర్ అంతా కూడా పర్ఫెక్ట్ తయారైపోయి ఉంటుంది. కింద ఫూటర్ కూడా చూడండి. ఓ సారీ, నేను కోడ్ పెట్టలేదు, దానికి సంబంధించిన సెలెక్టర్ పెట్టాలి కదా. చూడండి, app-footer అని పెట్టాలి, అప్పుడు మాత్రమే పాసిబిలిటీ ఉంటుంది, అప్పుడు మాత్రమే ఒక ఫూటర్ వస్తుంది. చూసారా, కింద ఫూటర్ వచ్చింది. ఓకే, ఇదన్నమాట. అయితే ఇక్కడ కొంచెం ఫస్ట్ మనం సైడ్ బార్కి వెళ్దాం. ఇప్పుడు మీరు ఫస్ట్ ఫూటర్ చిన్నగా ఉంది కాబట్టి ఇక్కడికి వెళ్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఈ స్కూల్ ప్రాజెక్ట్ నేను ఏం చేస్తున్నాను అంటే ఫస్ట్ వర్షన్ రిలీజ్ చేస్తున్నాను. రైట్, సో కాపీ రైట్స్ నేను తయారు చేసుకున్నాను కాబట్టి ఇక్కడ నేను కోడ్ విత్ టెక్ తెలుగు అలా మీరు మీకు సంబంధించినటువంటి దాన్ని పెట్టుకోండి, ఏం కాదు, కోడ్ విత్ టెక్ తెలుగు అని పెట్టుకోండి. రైట్, ఈ లింక్ కూడా మీరు కావాలంటే మార్చుకోవచ్చు, కింద చూడండి కోడ్ విత్ టెక్ తెలుగు అని వచ్చింది, వర్షన్ కూడా మారింది. క్లియరా? ఇక్కడ ఇయర్ ఉంది కదా, ఇయర్ ఎంత, ఇక్కడ 2021, 21 కదా, 21, 22 అని పెట్టుకోండి. వరకు కాపీ రైట్స్ ఉన్నాయని చెప్పటం, ఇది ఒక కన్వెన్షన్ మాత్రమే, కాపీ రైట్స్ అని కాదు, ఒక కన్వెన్షన్ మాత్రమే.
నెక్స్ట్ చూడండి. సో ఇక్కడ పైకి వెళ్తున్నాను. నెక్స్ట్ ఇప్పుడు నాకు ఈ సైడ్ బార్లో నేను దీనికి సంబంధించిన ఇంత నాకు అవసరం లేదు, ఎందుకంటే నా రిక్వైర్మెంట్కి తగ్గట్టుగా నేను వాడుకుంటాను. సరే, కానీ ఇక్కడ నాకు కొన్ని ఉపయోగాలు ఉంటాయి చూడండి. ఇక్కడ నాకు ఇక్కడ డ్రాప్ డౌన్ అవసరం ఉంటుంది ఒక్కొక్కసారి. సో నాకు ఈ డ్రాప్ డౌన్, ఇంకొకటి ఇక్కడ మీరు గమనించండి, ఈ విడ్జెట్స్ని చూసారా, ఇది సింగిల్ మెనూ, ఇలాంటివి ఉండాలి నాకు. సో మిగతా ఎంత నాకంతా అవసరం, జస్ట్ దీన్ని డూప్లికేట్ చేసుకుంటే ఇవన్నీ ఫామ్ అవుతాయి కదా, నాకు మళ్ళీ విత్ అవసరం ఉండదు. సో ఇప్పుడు నేను దాన్ని ఏం చేస్తున్నానంటే ఓన్లీ డాష్ బోర్డ్ మరియు విడ్జెట్స్ నుంచి మిగతా మొత్తం నేను తీసేస్తున్నాను. నాకు మిగతా అవసరం లేదు, రైట్. అవసరం అనుకున్నప్పుడు నేను వాడుకుంటాను, జస్ట్ దాన్ని ఆ కోడ్ని తెచ్చుకొని వాడుకుంటాను. సో నేను ఇప్పుడు ఏం చేస్తున్నాను, సైడ్ బార్ చూడండి, HTML అక్కడికి వెళ్తున్నాను, అక్కడికి వెళ్ళి టాప్కి వెళ్తున్నాను, వెళ్ళిపోయి ఇక్కడ మీకు కనిపిస్తుందా డాష్ బోర్డ్, రైట్. డాష్ బోర్డ్లో మెనూ లాగా ఉంటుంది. ఇక్కడ నేను ఒకసారి కొలాప్స్ చేస్తున్నాను చూడండి. ఇది వచ్చేసరికల్లా విడ్జెట్స్, ఈ రెండే కదా మనం కావాలనుకుంది, మిగతా మనకి అవసరం లేదు అని అనుకున్నాం, రైట్. సో నేను లాస్ట్కి వస్తున్నాను, నాకు ఇదంతా అవసరం లేదు. ఈ లిస్ట్ కనిపిస్తుందా, జస్ట్ డిలీట్ కొడుతున్నాను. ఇప్పుడు చూడండి మీకు ఎంత వస్తుందో కనిపిస్తుంది. నాకు ఈ రెండే కావాలి, నాకు మిగతా అవసరం లేదు. ఎందుకు అవసరం లేదు, నా ప్రాజెక్ట్ రిక్వైర్మెంట్ తగ్గట్టు నేను యాడ్ చేసుకుంటూ వెళ్తాను, నేను ముందే యాడ్ చేసుకోను. సో ఫస్ట్ మన పేజ్ ఏంటి, డాష్ బోర్డ్. మీరు ఏ అడ్మిన్ ప్యానల్కైనా ఫస్ట్ పేజ్లో లాగిన్ కాగానే కనిపించేది మనకి డాష్ బోర్డ్, రైట్. సో యాక్చువల్గా మనం లాగిన్ నుంచి ప్రాసెస్ రావాలి, కానీ నేను ఫస్ట్ ఏం చేస్తున్నానంటే లోపలికి వెళ్ళి లోపల క్రెడ్ ఆపరేషన్స్ ఇవన్నీ మీకు ప్రాక్టీస్ చేయించాక మనం అథెంటికేషన్ పార్ట్కి వద్దాం, రైట్. ఓకే, సో నేను ఇక్కడికి వెళ్ళాను. ఫస్ట్ ఇక్కడ విడ్జెట్స్ అని చూసారా, రెండోది ఏదైతే విడ్జెట్స్ ఉందో, ఈ ట్రీవ్యూ ఉందిగా, పైన ట్రీవ్యూ కూడా ఉంది, దీన్ని ఒక్కసారి డూప్లికేట్ చేస్తున్నాను, కామెంట్ చేస్తున్నాను, పైన ఉన్నదాన్ని కామెంట్ చేసి ఏం చేశానంటే ఇక్కడ డాష్ బోర్డ్లో పైన ఇక్కడ డాష్ బోర్డ్ అని ఉంది కదా, హ్యాస్ ట్రీవ్యూ, ఇక్కడ దీన్ని గుర్తుపట్టండి. ఇక్కడ దీనికి హ్యాస్ విడ్జెట్స్ అన్నదానికి ఇక్కడ క్లాస్కి nav-item అని ఉంది, కానీ ఇక్కడ చూడండి పైన ట్రీ వ్యూ అని ఉంది. nav-item అనేది కాదు, సారీ, nav-extra ట్రీ వ్యూ ఉంది. నాకు ఒకటే మెనూ ఉండాలి, నాకు డ్రాప్ డౌన్ ఉండకూడదు. డ్రాప్ డౌన్ ఉండకూడదు అంటే ఫస్ట్ దాంట్లో ఉన్న ఏమేంటి ఒకసారి చూడండి, మీకు చూపిస్తాను. ఇక్కడ ఉన్నాయి లోపల ఉన్న ఐటమ్స్ ఉన్నాయి, ఈ మూడు నేను తీసేసి, నాకు 3 రకాల డైరెక్ట్ నేను అప్లికేషన్గా చేసే 3 రకాలు నాకెందుకు, సో డిజైన్ పరంగా వాళ్ళకి కావాలి. సో నేనేం చేస్తున్నాను, దీని లోపల ఉన్నటువంటి 1, 2, 3 ఈ మూడింటిని నేను తీసేస్తున్నానండి, రైట్. నెక్స్ట్ వన్ తీసేసాను, ప్లస్ దాంతోపాటు హ్యాస్ ట్రీ వ్యూ, అంటే లోపల మనకేం వ్యూ లేదు కదా, సో నేను తీసేస్తున్నాను. ఇప్పుడు చూడండి, ప్లస్ నాకు ఒకటే మెనూ ఉంది కాబట్టి ఆ యారో, సైడ్ యారో కూడా అవసరం లేదు మనకి ఇక్కడ, సో నేను దాన్ని కూడా తీసివేయాలి. ఇక్కడ కనిపిస్తుందా, ఇది ఫాంటాసిమ్ ఐకాన్స్ది, నేను తీసేస్తున్నాను. ఇప్పుడు చూడండి మీకు డాష్ బోర్డ్ వచ్చింది, విడ్జెట్స్ వచ్చింది, క్లియరా. నేను ఏం చేశానంటే ఇంకొక చిన్న విషయం మీరు గమనించారు లేదో, ఈ డాష్ బోర్డ్ మెనూ ఐటమ్ ఏందో దాన్ని డూప్లికేట్ చేసి ఉంచాను, ఎందుకంటే నాకు ఎక్కడైనా మళ్ళీ డ్రాప్ డౌన్స్కి వచ్చినా మళ్ళీ నేను కూడలి తెచ్చుకోకుండా ఇక్కడ వాడుతున్నాను. సో నాకు విడ్జెట్స్, సో ఇక్కడ మనం ఈ విధంగా మనం చేస్తున్నాం. ఇంకా మీకు ఇంకా ఏమైనా మాడిఫై చేసుకోవచ్చా అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ మీరు ఏ యూజర్ అయితే ఆ యూజర్ ఇక్కడ పెట్టుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ అడ్మిన్ ఎల్టీ ఉంది కదా, నేను దీని పేరు మార్చి ఏం రాస్తున్నానంటే స్కూల్ ప్రాజెక్ట్ అని పెడుతున్నాను, స్కూల్ SCHOOL స్కూల్ అని పెడుతున్నాను, రైట్. స్కూల్ ప్రాజెక్ట్, కనిపించిందా, స్కూల్ ప్రాజెక్ట్. సో నాకు సంబంధించిన ఏ స్కూల్కి సంబంధించినటువంటి ఆ స్కూల్కి పెడుతున్నాను. నెక్స్ట్ ఇక్కడ మీరు గమనించండి, ఇక్కడ హోమ్, కాంటాక్ట్ ఇవి నాకు అవసరం లేదు, ప్లస్ ఇక్కడ నోటిఫికేషన్స్ ఇవి ఉంచండి, ఎప్పుడైనా మనకు అవసరం వస్తే మళ్ళీ వాడుకోవాల్సి వస్తుంది, ఏదైనా మెసేజ్ వస్తే తెలుసుకోవడానికి, ప్లస్ ఈ మెనూ, ఇదంత అవసరాలు రావు.
సరే ఒక పని చేద్దాం. ఇక్కడ మీకు కనిపిస్తున్న ఫోర్ డబ్బాలాగా ఉన్నాయి, అది మనకు అంత అవసరం అయితే రాదు. దాన్ని ఇక్కడ సెర్చ్ హోమ్ కాంటాక్ట్ ఉన్నదిగా తీసేస్తుంది. ఇవన్నీ మనం కూడా ఈ కోడ్ అంతా హెడర్ అనే కాంపోనెంట్లో పెట్టాము. ఒక్కసారి నేను వెళ్తున్నాను చూడండి. ఇక్కడ హెడర్ కాంపోనెంట్ డాట్ హెచ్టిఎంఎల్ దాంట్లోకి వెళ్ళిపోయి నేను ఫస్ట్ స్టార్టింగ్కి వెళ్తున్నాను. స్టార్టింగ్కి వెళ్ళి హోమ్, ఇక్కడ చూడండి హోమ్ అని కనిపిస్తుందా, హోమ్ కాంటాక్ట్, ఈ రెండింటిని నేను తీసేస్తున్నాను. ఆ రెండు లింక్సే కదా, అవసరం ఉంది అనుకుంటే ఉంచుకోండి, లేదంటే తీసేసి తర్వాత కానీ పెట్టుకోవచ్చు, పెద్ద విషయం కాదు. ప్లస్ నా పక్కన సెర్చ్ పేరే ఫామ్ అనమాట, నాకు అది కూడా అవసరం లేదు, తీసేస్తున్నాను. నెక్స్ట్ పక్కన ఇక్కడ లాస్ట్లో 4 ఐకాన్స్ ఉన్నాయి అనుకున్నాం. ఒకసారి లోడ్ అవుతుంది. 4 ఐకాన్స్ ఇక్కడ పోయినాయి చూసారా, లాస్ట్లో 4 ఐకాన్స్ ఉన్నాయి కదా, ఈ 4 బాక్సెస్ లాగా ఉన్నాయి చూసారా, నాకు అది కూడా అవసరం లేదు, సో తీసేస్తున్నాను. గంట నువ్వు ఉంచుకోండి. సో 4 ఐకాన్స్ తీసేస్తున్నాను, లాస్ట్లో ఉంటుంది. ఇక్కడ ఎలా ఇచ్చాడు చూడండి, ఫస్ట్ టైం బ్యాడ్జ్ అని ఒకటి ఇచ్చి దాని లోపల డివ్ ఇచ్చాడు. సో దీన్ని ఒకసారి కొలాప్స్ చేసి దీన్ని ఎట్లా గుర్తుపట్టాలి చూడండి, ఇది ఫస్ట్ ఐకాన్, ఇది సెకండ్ ఐకాన్, ఇది థర్డ్ ఐకాన్. ఓకే, నాకు థర్డ్ ఐకాన్ అవసరం లేదు కాబట్టి థర్డ్ ఐకాన్ని నేను తీసేస్తున్నాను. చూసారా? సో ఈ విధంగా మనం ఒక అడ్మిన్ ఎల్టీ ప్యానెల్ని ఒక కాంపోనెంట్స్గా మనం విడగొట్టవచ్చు, రైట్. సో ఇక్కడ ఇంకొక చిన్న ఒక కాన్సెప్ట్ ఉందండి. అదేంటంటే నేనేం చేశాను, మొత్తం కూడా కాంపోనెంట్ అంటే ఈ కాంపోనెంట్ సెలెక్టర్స్ని వాడుకొని మొత్తాన్ని కూడా నేను యాప్ డాట్ కాంపోనెంట్ డాట్ హెచ్టిఎంఎల్లో ఉంచడం జరిగింది. సో ఇక్కడ చిన్న లాజిక్ ఏంటంటే, ఇప్పుడు మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం. సో ఇవన్నీ నాకు ఇప్పుడు అవసరం లేదు. సో టాపిక్స్లోకి వెళ్తున్నాను. మనకు మిగతా తీసేయంటే రైట్ క్లిక్ అని కొడితే క్లోజ్ టు రైట్ అని కొడితే రైట్కి సంబంధించినవి వెళ్తున్నాయి. సో మనం ఏమనుకున్నాం, ఫస్ట్ విడగొడతాం. సో స్ప్లిట్ చేయటం మనకు అర్థమైంది, ఒక మెయిన్ పేజీని, ఒక బ్లాంక్ పేజీని సపరేట్ కాంపోనెంట్స్గా. ఇప్పుడు ఒక స్కూల్ ప్రాజెక్ట్కి ఎలా నేను యాడ్ చేయాలి అనేది మనం చూద్దాం. ఇప్పుడు ఒక్కసారి చూడండి, ఒక మెనూస్ అవన్నీ ఎలా యాడ్ చేయాలో ఒకసారి చూపిస్తాను చూడండి. సో మీకు ఆల్రెడీ తెలుసు సైడ్ బార్ ఉంది కదా, అక్కడికి వెళ్తున్నా. ఈ డాష్ బోర్డ్ ఏదైతే ఉందో ఇక్కడ విడ్జెట్స్ అని ఉంది కదా, ఇక్కడ నేనేం చేసింటే పైన డాష్ బోర్డ్ను కూడా నేను ఒకసారి కామెంట్ చేసుకొని పెట్టుకున్నాను, మళ్ళీ ఎప్పటికైనా అవసరం ఉంటుందో అని. సో స్టూడెంట్స్కి వచ్చేసరికి ప్రాబ్లం ఎలా ఉంటుందంటే, మీరు ఒక డ్రాప్ డౌన్ లాగా చేసి వాట్ ఈస్ కాల్డ్ యాడ్ స్టూడెంట్ అని ఇలా మనం ఇన్సర్ట్ చేయవచ్చు. సో ఫస్ట్ అలా చేద్దాం, రైట్. సో ఇక్కడ ఆల్రెడీ ఉన్న కోడ్ ఉంది, నేను కామెంట్ చేశాను కదా, దాన్ని ఒక్కసారి మళ్ళీ డూప్లికేట్ చేసుకుంటున్నాను. చేసుకొని పైన ఉన్న కోడ్ని అన్కామెంట్ చేస్తున్నాను, రైట్. ఇక్కడ పైన డాష్ బోర్డ్ ఉంది కదా, దీని పేరు స్టూడెంట్స్ అనకూడదు, సరే క్లాసెస్, ఫస్ట్ క్లాసులు కదా యాడ్ చేయాల్సింది, క్లాసెస్, రైట్. దాని తర్వాతకి ఫస్ట్ క్లాస్లో ఏం చేయాలి, క్లాసెస్ని యాడ్ చేయాలి, రైట్. ఫర్ ఎగ్జాంపుల్ మన క్లాస్లో ఎంతమంది ఉన్నారో కాబట్టి క్లాసెస్లో నాకు లిస్ట్ కావాలి, ఆ క్లాస్లో ఎన్ని ఉన్నాయో అన్నీ. దాని తర్వాతకి ఏం కావాలి, నాకు క్లాసెస్ని యాడ్ చేయాలి, రైట్. సో మీతో ఇంకో మెనూ నాకు అవసరం లేదు, నేను దీన్ని తీసేస్తున్నాను, ఈ లిస్ట్ ఐటమ్ నెంబర్కి మాత్రమే. సో ఆర్డర్ లిస్ట్, అన్ఆర్డర్ లిస్ట్ ఎవరికైనా తెలియదు అనుకుంటే మన ఛానల్లో HTMLకి సంబంధించిన లిస్ట్కి సంబంధించిన వీడియోస్ ఉన్నాయండి, ఒక్కసారి వెళ్ళి చూడండి. యూ విల్ బి కంట్రోల్, మీరు ఈజీగా దీన్ని కంట్రోల్ చేయొచ్చు, రైట్. ఒక్కసారి నేను ఇక్కడికి వెళ్తున్నాను, కనిపిస్తుంది ఇప్పుడు క్లాస్లో లిస్ట్ ఆఫ్ క్లాసెస్ అండ్ యాడింగ్ ద క్లాసెస్, కొత్త క్లాసెస్ని యాడ్ చేయటం, లిస్ట్ ఆఫ్ క్లాసెస్. ఇక్కడ మీకు ఐకాన్ ఉంది కదా, ఐకాన్ని కావాలంటే మీరు ఎలా అయినా మార్చుకోవచ్చు, ఓకే, మన ఇష్టం వచ్చినట్టు మార్చుకోవచ్చు, పెద్ద విషయం కాదు. సో మనం ఇక్కడ మెయిన్ థింగ్ ఏంటంటే లాజిక్ ప్లస్ ప్రాజెక్ట్ పరంగా కూడా మీకు మెయిన్ చూపిస్తాను ఎట్లా చేయాలి అనేది. సరే, ఇప్పుడు మనం ఓకే లిస్ట్ తయారైంది.
సో కాంపోనెంట్స్ విడగొట్టడం అర్థమైంది, ఇవన్నీ అర్థమైంది కదా. మరి నాకు ఇప్పుడు స్టూడెంట్స్ కావాలి. స్టూడెంట్స్ కావాలంటే మరి ఎలా చేస్తారు అంటే ఇక్కడ ఒక బేసిక్ ఒక నేచర్ ఉందండి. అదేంటంటే మీకు ఇందాక టాపిక్స్లో ఆర్కిటెక్చర్ ఒకటి చెప్పాను. సో మీకు బేసిక్ ఆర్కిటెక్చర్ చూపించాను కదా. సో మీరు స్టూడెంట్స్కి ఎన్ని స్క్రీన్స్ కావాలి? ఒక స్క్రీన్ ఏంటంటే ఒక స్టూడెంట్స్కి సంబంధించినటువంటి లిస్ట్ కావాలి. ఇంకోటి ఏంటి ఇంకోటి స్టూడెంట్స్ని యాడ్ చేయటంలో ఒక స్క్రీన్ కావాలి, అంటే 2 స్క్రీన్స్ కావాల్సి ఉంటుంది మనకి, రైట్. ఇంకొకటి వచ్చేసరికి ఎడిట్ స్క్రీన్. సో ఇక్కడ యాడ్ స్టూడెంట్, ఎడిట్ స్క్రీన్, ఇట్లాంటి 2 మొత్తం 3 స్క్రీన్స్ కావాల్సి ఉంటుంది. ఎందుకంటే డిలీట్ అంటే ఆల్రెడీ మనకు కనిపిస్తుంది కదా, దాని మీద క్లిక్ చేయగానే డిలీట్ చేయటం. సో ఇప్పుడు మనం ఎలా దీన్ని ఆర్గనైజ్ చేయాలో చెప్తాను చూడండి. సో ఒక్కొక్క దానికి యాక్చువల్గా ఒక్కొక్క స్క్రీన్ కంటే ఒక్కొక్క కాంపోనెంట్ ఉండాలి. అంటే ఒక్కొక్క కాంపోనెంట్ని ఎన్జీజీ స్టూడెంట్ అని ఇట్లా మనం యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. సరే బాగానే ఉంది, కానీ ఇవన్నీ ఇట్లా యాడ్ చేసాక మనకి కొంచెం కన్ఫ్యూజన్ అవుతుంది. సో దాని నుంచి తప్పించుకోవడం కోసం, అంటే మనకి ఈజీగా అండర్స్టాండ్, లాంగ్ టర్మ్ విజన్లోకి వెళ్ళినప్పుడు మనకి ఈజీగా అండర్స్టాండ్ కావాలి, అంతేగాని మనం ఎంత అక్షరాలు రాసామని కాదు. మళ్ళీ ఈ ప్రాజెక్ట్ని ఓపెన్ చేసినప్పుడు చూసినప్పుడు మనకి ఈజీగా అండర్స్టాండ్ కావాలి. అది మెయిన్ మన ఉద్దేశం. సో ఇప్పుడు మనం ఇందాక ఏమనుకున్నాం, స్టూడెంట్సేనా, స్టూడెంట్స్ సైడ్ బార్, క్లాసెస్. సో క్లాసెస్ కాబట్టి క్లాసెస్ లిస్ట్, ఇంకోటి యాడ్ క్లాస్, ఓకే, ఇంకోటి ఎడిట్ క్లాస్. క్లియరా? ఇలా అన్నమాట. సో ఫస్ట్ ఏం చేస్తున్నాం మనం ఈ ప్రాజెక్ట్లో, ప్రాజెక్ట్ మేనేజ్మెంట్కి వెళ్దాం. ప్రాజెక్ట్ మాడ్యూల్స్ అంటాను, మీకు ఈజీగా గుర్తుంటుంది. ప్రాజెక్ట్ స్కూల్ ప్రాజెక్ట్ మాడ్యూల్స్ .txt, రైట్. ఇక్కడ ఫస్ట్ ఏంటంటే క్లాస్ మేనేజ్మెంట్, ఒకదాన్ని క్లాస్ మేనేజ్మెంట్ చూద్దాం. దాని తర్వాతకి సెక్షన్ మేనేజ్మెంట్, దాని తర్వాతకి వచ్చేసరికల్లా స్టూడెంట్ మేనేజ్మెంట్, రైట్. ఇలా ప్లాన్ చేసుకుంటూ వెళ్దాం. ఓకే, ఫస్ట్ క్లాస్ కాదా. సో ఇక్కడ నేను ఏం చేస్తున్నాను, క్లాసులు వచ్చాయి, మరి వీటిని క్రియేట్ చేయటం ఎట్లా? ఓకే, ఎప్పుడైనా కూడా చూడండి, మన కోడ్ అంతా కూడా ఇలా నెంబర్ ఆఫ్ ఫోల్డర్స్ ఉంటే మనకి కొంచెం కన్ఫ్యూజన్ అవుతుంది. సో దీని నుంచి కొంచెం డివేట్ కావటం కోసం, అంటే అవన్నీ అక్కడే ఉంటే మనకి కన్ఫ్యూజన్ అవుతుంది కాబట్టి, లేకపోతే లాంగ్ టర్మ్ నెంబర్ ఆఫ్ ఫోల్డర్స్ ఉంటాయి కాబట్టి, సో దీన్ని ఎలా డివైడ్ చేస్తారు అని అంటే, కొన్ని కాంపోనెంట్స్ని అన్నీ కలిపి ఏం చేస్తారంటే, కొన్ని కాంపోనెంట్స్ అన్నిటిని కలిపి మాడ్యూల్స్గా డివైడ్ చేస్తారనమాట. అంటే ఇప్పుడు మీరు గమనించండి, రూట్ మాడ్యూల్, యాప్ డాట్ కాంపోనెంట్ మాడ్యూల్, అది కాకుండా కూడా వేరే మాడ్యూల్స్ మనం సొంతంగా తయారు చేసుకోవచ్చు. అటువంటి అన్ని, అంటే రకరకాల చాలా మాడ్యూల్స్ అన్నింటినీ కలిపి మనం యాప్ డాట్ మాడ్యూల్ డాట్ టీఎస్లో యాడ్ చేస్తాం అనమాట. అంటే డిఫరెంట్ మాడ్యూల్స్ అన్నీ కలిపి మనం రూట్ మాడ్యూల్లోకి యాడ్ చేయడం జరుగుతుంది. సో ఈ విధంగా కొన్ని కాంపోనెంట్స్ని, అన్ని కాంపోనెంట్స్ని డైరెక్ట్గా యాప్ డాట్ మాడ్యూల్ డాట్ టీఎస్లో కాకుండా కాంపోనెంట్స్ అన్నిటిని మాడ్యూల్లో విడగొట్టి మాడ్యూల్స్ని యాప్ డాట్ మాడ్యూల్ డాట్ టీఎస్ లాగా చేస్తారు, రైట్. మరి ఇక్కడ బాగానే ఉంది, కానీ ఇక్కడ ఎలా వస్తుందని అంటే, సరే మీకు మరీ కాంప్లెక్స్ వెళ్ళకుండా సింపుల్గా వెళ్దాము. సో నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే, ఒక ఫోల్డర్ ఒకటి తయారు చేస్తున్నాను, దాని పేరు ఫీచర్డ్. ఓకే, ఫీచర్డ్. ఈ ఫీచర్డ్ అన్న ఫోల్డర్లో ఏముంటుంది అని అంటే, ఫస్ట్ మై క్లాసెస్ అనుకున్న, క్లాసెస్ అంటే కన్ఫ్యూజన్ అవుతుంది కదా, మై క్లాసెస్ అనే ఒక ఫోల్డర్ పెడుతున్నాను, రైట్.
సో ఈ ఫోల్డర్లో మనం ఇందాక చెప్పాను సరే లిస్ట్ హైఫన్ మై క్లాసెస్, ఓకే, కాంపోనెంట్. నెక్స్ట్ వచ్చేసరికల్లా యాడ్ హైఫన్ మై క్లాస్ కాంపోనెంట్, నెక్స్ట్ ఎడిట్ హైఫన్ మై క్లాస్ అనే కాంపోనెంట్ చేస్తారనమాట. ఓకే, సో ఇలా డివైడ్ చేసి ఈ ఫోల్డర్లో పెడతాం. రైట్, ఇంకేమైనా మిస్ అయ్యామా? కాలే. ఓకే, సో ఇంతవరకు మీకు అందరికి క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. సో ఎందుకంటే ఇది వచ్చి ఇంకా టైం పడుతుంది. సో ఇప్పటికే చాలా టైం అయింది. సో దీన్ని మీకు నెక్స్ట్ క్లాస్లో కొంచెం ఈ ఫీచర్డ్ మాడ్యూల్స్ అంటే ఏంటి, ఎలా పెట్టుకోవాలనేది కూడా మీకు నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీకు ఏ విధమైనటువంటి డౌట్స్ ఉన్నట్లయితే మాత్రం మీరు దయచేసి కామెంట్స్ మెన్షన్ చేయండి. సో మీకు ఇంకా మీ కామెంట్స్ కొంచెం నాకు బూస్ట్ ఇస్తాయి. మీకు ఇంకేమన్నా దీని మీద ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కూడా నేను క్లారిఫై చేయడానికి నాకు ఈజీగా ఉంటుంది. మీకు అర్థం ఉందా కావట్లేదా కూడా. ఓకేనా? మ్యాథ్స్ ఈ యాంగులర్ వచ్చేకల మ్యాథ్స్ ఇంకొక 1 or 2 weeks క్లోజ్ చేస్తాను. ఈ ప్రాజెక్ట్స్ మాత్రం కంటిన్యూ అవుతుంది, కానీ బేసిక్స్ పార్ట్ ఉన్నాయి, ఇంకొక 2 parts ఉన్నాయి, అవి కూడా అక్కడ క్లోజ్ చేస్తాను. దాంతోపాటు యాంగులర్ అయిపోయాక మీకు స్టార్ట్ అయ్యేది ఏంటంటే నెక్స్ట్ ఆయనకి కూడా స్టార్ట్ అవుతుంది. రైట్, సో ఇది అయిపోయాక అది స్టార్ట్ అవుతుంది. క్లియరా? మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ మాత్రమే కాదు, లైక్ కూడా చేయండి అండ్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ సీయింగ్ దిస్ వీడియో. సైనింగ్ ఆఫ్.